ఏపీ 7th క్లాస్లో ఉన్న 6th లెసన్ డేటా హ్యాండ్లింగ్లో ఉన్న ఎక్సర్సైజ్ 6.1 గురించి నేర్చుకుంటున్నాం. అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కింద మీకు రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది. సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా కూడా మీకు అప్డేట్ వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మీకు 7th క్లాస్లో ఉన్న ఆల్ లెసన్స్, ఆల్ ఎక్సర్సైజెస్, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం అనేది మన వీడియోస్లో ఉంటుంది. లెట్స్ డూ ఉంటుంది, చెక్ యువర్ ప్రోగ్రెస్ కూడా ఉంటుంది. ఓకే, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రస్తుతం మనం ఈ వీడియోలో ఎక్సర్సైజ్ 6.1 గురించి నేర్చుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి మీరు ఈ ఎక్సర్సైజ్ తెలుసుకోవాలి అనుకుంటే ఫస్ట్ వాట్ ఈజ్ అర్థమెటిక్ మీన్ అసలు మీన్ అంటే ఏంటిది అనేది తెలుసుకోవాలి. సో మీకు మీన్కి డెఫినేషన్ తెలిస్తే టోటల్గా ఆ ఎక్సర్సైజ్ని మనం ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. ఓకే, మీకు డెఫినేషన్ వచ్చేసరికి ఇక్కడ ఇచ్చారు అండ్ ఫార్ములా వచ్చేసరికి ఇక్కడ ఇచ్చారు. ఓకేనా, సో ఇవి రెండు చదువుకోండి. ఫస్ట్ చూడండి, మీన్ అన్న, అర్థమెటిక్ మీన్ అన్న అండ్ యావరేజ్ అన్న మొత్తం ఒకటే. ఓకేనా, సో మీకు కొన్ని క్వశ్చన్స్లో వచ్చేసరికి యావరేజ్ అని ఇవ్వచ్చు. యావరేజ్ అన్న, మీన్ అన్న అండ్ అర్థమెటిక్ మీన్ అన్న, సో 3 వచ్చేసరికి మీకు సేమ్ మీనింగ్ వస్తుంది. ఓకే, సో మెయిన్ ఫార్ములా ఏంటంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకేనా, సపోజ్ మీకు ఈజీగా చెప్పాలంటే ఇప్పుడు మీ క్లాస్ రూమ్లో వచ్చేసరికి మ్యాథ్స్ సబ్జెక్టే తీసుకోండి. ఇప్పుడు మీ మ్యాథ్స్ సబ్జెక్ట్లో మీ క్లాస్ రూమ్లో సపోజ్ ఒక 40 మెంబర్స్ ఉన్నారనుకోండి. ఈ 40 మెంబర్స్కి మ్యాథ్స్ సబ్జెక్ట్లో వచ్చిన మార్క్స్ అన్నింటినీ యాడ్ చేస్తారు. అంటే టోటల్గా 40 మెంబర్స్ని యాడ్ చేస్తారు. సో అందరు ఎగ్జామ్ రాశారనుకోండి. ఓకేనా, సో అంటే ఎగ్జామ్ రాయకపోతే ఇంకొక డేటా ఉంటుంది. సో ఎగ్జామ్ రాస్తే ఒక డేటా ఉంటుంది. సో 40 మెంబర్స్ ఎగ్జామ్ రాశారనుకోండి. సో ఆ ఎగ్జామ్ రాసిన వాటిని మీరు మొత్తం మార్క్స్ని యాడ్ చేస్తే అది వచ్చేసరికి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అవుతుంది. సో సమ్ అంటే ఎడిషన్ చేయటం. ఓకేనా, సో నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే అసలు టోటల్గా ఎంతమంది ఎగ్జామ్ రాశారు వచ్చేసరికి అది 40 కదా. సో అది వచ్చేసరికి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అవుతుంది. ఓకేనా, సో మీకు ఎక్సర్సైజ్లో ఇంకా క్లియర్గా ఉంటుంది. చూడండి, ఫైండ్ ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఓకేనా, సో కింద ఇచ్చిన వాటికి మనం అర్థమెటిక్ మీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ వచ్చేసరికి మీకు ఇవి ఇచ్చారు గివెన్ డేటా 4, 5, 11, 8. ఫస్ట్ పాయింట్కి వచ్చేసరికి దీంట్లో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ రాసేసేయండి. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ మీరు ఓకే డైరెక్ట్గా ఫార్ములా రాసేసుకొనైనా చేయొచ్చు, లేదు ఇలా రాసుకొనైనా చేయొచ్చు. ఇవి వచ్చేసరికి మీకు అబ్జర్వేషన్స్. క్వశ్చన్లో ఏదైతే ఇచ్చారో నెంబర్స్ అవి అబ్జర్వేషన్స్ అవుతాయి. సమ్ అన్నారు కాబట్టి యాడ్ చేయాలి. అంటే 4 + 5 + 11 + 8. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి అంటే మనకి ఫస్ట్ ఆ వాల్యూస్ తెలిసి ఉండాలి కదా. సో అందుకని చెప్పేసి మనం యాడ్ చేస్తున్నాము. ఓకేనా, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వచ్చేసరికి 4 ఎందుకని అంటే చూడండి 1, 2, 3, 4 మీకు టోటల్గా 4 నెంబర్స్ ఇచ్చారు. ఈ ఫస్ట్ 4 కాదు, 1, 2, 3, 4 టోటల్గా 4 నెంబర్స్ ఇచ్చారు కాబట్టి సో 4 వేస్తాము. ఫార్ములా రాసేసేయండి. ఇప్పుడు వచ్చేసరికి అర్థమెటిక్ మెయిన్ ఫార్ములా సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ by number of observations. ఓకేనా, సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చేస్తే ఎంత వచ్చింది చూడండి. ఇక్కడ యాడ్ చేయండి. ఫస్ట్ యాడ్ చేస్తే 4 + 5 9, 9 + 11 అంటే టోటల్గా 20 వస్తుంది. 20 + 8 అంటే 28 వస్తుంది. సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 28 వచ్చింది. సబ్స్టిట్యూట్ చేయండి. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 4 ఉన్నాయి కదా. సో ఇక్కడ మీకు 4 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 4 క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసేసేయండి. క్యాన్సిల్ అవ్వకపోతే లీవ్ చేసేసేయండి. 4 1s 4 7s 28. సో 7 వచ్చింది మీకు ఆన్సర్ వచ్చేసరికి. ఓకేనా, సో మీకు ఈ 2 స్టెప్స్ తీసేసి ఇక్కడ డైరెక్ట్ ఫార్ములాలో మీరు సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. సో ఇప్పుడు నేను సెకండ్ ప్రాబ్లం చెప్తాను చూడండి. సో ప్రాబ్లం లెంత్ ఎక్కువ అవుతుంది అనుకుంటే సో ఈ మెథడ్ని ఫాలో అవ్వండి. సో సెకండ్ వన్ వచ్చేసరికి 10, 15, 21, 12, 17. ఓకేనా, సో ఇక్కడ టోటల్గా 5 నెంబర్స్ ఇచ్చారు. 5 నెంబర్స్ ఇచ్చారు. ఫార్ములా రాసేసేయండి డైరెక్ట్గా. అర్థమెటిక్ మీన్
ఓకే. సో ఫార్ములా వచ్చేసరికి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకే. సో ఫార్ములా రాశారు కదా, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇక్కడ ఉన్నవి యాడ్ చేయాలి. సమ్ అన్నారు కాబట్టి యాడ్ చేయాలి. సో 10 ప్లస్ 15 ప్లస్ 21 ప్లస్ 12 ప్లస్ 17. ఓకేనా. సో మీరు డైరెక్ట్గా ఇలా ఫార్ములాలోనైనా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇక్కడ మీకు ఇచ్చిన డేటానే అబ్జర్వేషన్స్. ఓకేనా. సో నెంబర్ ఆఫ్ అన్నారంటే ఎన్ని ఉన్నాయి అబ్జర్వేషన్స్ అని. 1 2 3 4 5 అబ్జర్వేషన్స్ ఉన్నాయి కదా. సో బై 5 వస్తుంది. ఓకేనా. సో మొత్తం యాడ్ చేయండి. 10 ప్లస్ 15 అంటే 25 వస్తుంది. 25 ప్లస్ 21 అంటే 46 వస్తుంది. 46 ప్లస్ 12 అంటే 58 వస్తుంది. సో 58 ప్లస్ 17 అంటే 75 వస్తుంది. బై 5 ఉంది కదా, 5 రాసేసేయండి. 5 1s ఇక్కడ 5 1s 5. సో 7 - 5 అంటే ఇక్కడ 2 ఉంటుంది, ఇక్కడ 5 అంటే టోటల్గా 25 ఉంది. సో 5 5s 25. ఎంత వచ్చింది ఆన్సర్ వచ్చేసరికి 15 వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. థర్డ్ వన్ వచ్చేసరికి 1/4, 1/2, 3/4, 3/2, 5/4. ఓకేనా. సో ఇది సేమ్ ఫస్ట్ డైరెక్ట్ ఫార్ములా రాసేసేయండి. అర్థమెటిక్ మీన్ దట్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకేనా. సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఇక్కడ ఉన్న ఫ్రాక్షన్స్ని యాడ్ చేయాలి. సో 1/4 ప్లస్ 1/2 ప్లస్ 3/4 ప్లస్ 3/2 ప్లస్ 5/4. ఓకేనా. సో బై ఉంది కదా, సో బై వేసేసేయండి. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 ఉన్నాయి. సో బై 5 రాసేసేయండి. ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసరికి ఇవి వచ్చేసరికి ఫ్రాక్షన్స్లో ఉన్నాయి. సో ఈ ఫ్రాక్షన్స్ని ఫస్ట్ యాడ్ చేద్దాము. ఫస్ట్ ఏదైనా ఒక ఫ్రాక్షన్ని ఎడిషన్ చేయాలన్నా సబ్ట్రాక్షన్ చేయాలన్నా కానీ ఫస్ట్ డినామినేటర్స్ అనేవి ఈక్వల్గా ఉండాలి. ఇన్ కేస్ ఈక్వల్గా లేకపోతే మనం ఈక్వల్ చేసుకోవాలి. ఇక్కడ 4 2 4 2 4 అంటే డినామినేటర్స్ వచ్చేసరికి అన్ఈక్వల్గా ఉన్నాయి, 4 2 4 2 అని. సో ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేసి మనం డినామినేటర్స్ని ఫస్ట్ ఈక్వల్ చేస్తాము. ఓకేనా. సో ఫస్ట్ డినామినేటర్స్ని ఈక్వల్ చేయడానికి ఎల్సిఎం తీసుకుందాం. సో డినామినేటర్స్ ఏమున్నాయి? 4 2 4 2 4 అవి తీసేసుకోండి. ఓకే. సో ఇక్కడ ఎల్సిఎం చేస్తున్నాం చూడండి. ఎల్సిఎం 4 2 4 2 4. మీకు అక్కడ క్వశ్చన్లో చూడండి డినామినేటర్స్లు ఏమున్నాయో అవే తీసుకుందాం. ఇవి మనం సెకండ్ చాప్టర్లో కూడా నేర్చుకొని వచ్చాము. సో మినిమం 2 నెంబర్స్ అయినా కానీ ఒక టేబుల్లో డివైడ్ అవ్వాలి. మీరు సెకండ్ టేబుల్ తీసుకుంటే 5 నెంబర్స్ డివైడ్ అవుతాయి. సో 2 2s 4, 2 1s, 2 2s 4, 2 1s, 2 2s 4. నెక్స్ట్ మళ్ళీ సెకండ్ టేబుల్ తీసుకోండి. 2 1s 1 వచ్చేసరికి సెకండ్ టేబుల్లో డివైడ్ అవ్వదు కదా, సో ఆ నెంబర్ అలానే వస్తుంది. 2 1s 2 2 ఇవన్నీ సేమ్ అలానే వస్తుంది. 2 1s 2. టోటల్గా ఇక్కడ ఎల్సిఎం వచ్చేసరికి మీరు 1 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ 1 2 3 4 5. సో 2 ఇంటూ 2. సో ఇటు సైడ్ నుంచి ఇవి రాసేసాం. ఇవి మల్టిప్లై చేయండి. 1 ఇంటూ 1 1, 1 ఇంటూ 1 1, 1 1s 1, 1 1s 1, 1 2s 2, 2 2s 4. ఎల్సిఎం వచ్చేసరికి 4 వచ్చింది. ఓకేనా. సో ఇక్కడ ఎల్సిఎం 4 రాసేసేయండి. నెక్స్ట్ మీరు బిఫోర్ పేజ్లో చూడండి. ఓకే. సో ఇక్కడ చూడండి. సో 1 ఉంది న్యూమరేటర్ వచ్చేసరికి. సో బిఫోర్ స్టెప్ ఇదే కదా మనం రాసింది, ఇక్కడ రాశాను. ఇప్పుడు చూడండి ఎల్సిఎం వచ్చేసరికి మీకు 4 వచ్చింది. ఆ 4 ఇక్కడ రాసేసేయండి. నెక్స్ట్ 1 పెట్టేసేయండి. ఫోర్త్ టేబుల్లో 4 ఎప్పుడు వస్తుంది? 4 1s. ఫోర్త్ టేబుల్లో 4 ఎప్పుడు వస్తుంది? 4 1s. అవునా. సో ఆ 1 వచ్చేసరికి ఈ 4కి న్యూమరేటర్లో ఉన్న 1కి మల్టిప్లై అవుతుంది. నెక్స్ట్ ప్లస్ ఉంది, ప్లస్ పెట్టేసేసేయండి. ఇక్కడ 1 ఉంది కదా, 1 రాసేసేయండి. ఇంటూ ఇక్కడ 2 ఉంది. ఓకేనా. సో ఎల్సిఎం వచ్చేసరికి మనకు 4 ఉంది కాబట్టి 4 రావాలి.
2కి ఏ నెంబర్ మల్టిప్లై చేస్తే 4 వస్తుంది 2. ఆ 2 వచ్చేసరికి ఈ 2కి న్యూమరేటర్లో ఉన్న 1కి మల్టిప్లై అవుతుంది. నెక్స్ట్ ప్లస్ ఉంది కదా, సో ప్లస్ పెట్టేసేసేయండి. నెక్స్ట్ 3. నెక్స్ట్ ఇక్కడ 4 ఉంది. 4కి ఏ నెంబర్ మల్టిప్లై చేస్తే 4 వస్తుంది 1. సో ఆ 1 వచ్చేసరికి ఈ 4కి న్యూమరేటర్లో ఉన్న 3కి మల్టిప్లై అవుతుంది. నెక్స్ట్ ప్లస్ ఉంది, ప్లస్ పెట్టేసేసేయండి. 3 ఉంది, 3 ఇంటూ 2 ఉంది. 2కి ఏ నెంబర్ మల్టిప్లై చేస్తే 4 వస్తుంది 2. ఆ 2 వచ్చేసరికి ఇక్కడ ఉన్న 2కి న్యూమరేటర్లో ఉన్న నెంబర్ 3కి మల్టిప్లై అవుతుంది. నెక్స్ట్ ప్లస్ 5 ఉంది కదా, సో 5 రాసేసేయండి. ఇంటూ 4కి ఏ నెంబర్ మల్టిప్లై చేస్తే 4 వస్తుంది 1. అవునా, సో ఆ 1 వచ్చేసరికి ఈ 4కి న్యూమరేటర్లో ఉన్న 5కి మల్టిప్లై అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసరికి మనం ఈ ఫ్రాక్షన్స్ రాసాము ఇక్కడ. నెక్స్ట్ ఈ బై ఉంది కదా, బై రాసేసేయండి. ఇక్కడ మీకు టోటల్గా 2 వస్తాయి డినామినేటర్స్ వచ్చేసరికి. ఈ ఫ్రాక్షన్ది మొత్తంది ఇది బై, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉంది కదా, సో డివిజన్ చేసేది అది బై 5. ఓకే, సో ఫస్ట్ ఇవి సాల్వ్ చేయండి. 1 1s 1 ప్లస్ 1 2s 2 ప్లస్ 3 1s 3 ప్లస్ 3 2s 6 ప్లస్ 5 1s 5 బై 4 హోల్ బై 5. ఓకేనా. సో మీకు ఇవి డౌట్ ఉంది ఇక్కడ రాసుకోవటం అనుకుంటే, సో మీరు ఏం చేస్తారంటే స్టార్టింగ్లో మనం చేసాం కదా, సో అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ దగ్గర డైరెక్ట్గా యాడ్ చేసేసి ఇక్కడ మీరు సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు నెంబర్. సో 1 + 2 అంటే ఎంత వస్తుంది 3, 3 + 3 అంటే 6, 6 + 6 అంటే 12, 12 + 5 అంటే 17. ఓకేనా. సో 17/4 హోల్ బై 5 వస్తుంది. ఓకే, సో ఇది వచ్చేసరికి మీకు న్యూమరేటర్ పార్ట్, ఇది మొత్తం వచ్చేసరికి మీకు న్యూమరేటర్. ఓకే, సో ఇది వచ్చేసరికి మీకు డినామినేటర్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి 5కి ఏం లేకపోతే డినామినేటర్లో 1 ఉన్నట్లు. ఇక్కడ మనం వచ్చేసరికి నార్మల్గా మల్టిప్లై చేయడం కష్టం. మీరు ఏం చేస్తారంటే ఈ 5కి 4 అయినా డైరెక్ట్గా ఇవి 2 డినామినేటర్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఈ 4 అండ్ ఈ 5 ఇవి 2 మీరు మల్టిప్లై చేయొచ్చు. లేదు అనుకుంటే సో ఇది మొత్తం మీరు న్యూమరేటర్ కింద కన్సిడర్ చేసుకొని ఇది మొత్తం ఇంకొక ఫ్రాక్షన్, అంటే 5కి ఏం లేకపోతే డినామినేటర్లో 1 ఉన్నట్లు. సో డివిజన్లో ఉంది ట్రాన్స్పోజ్ చేస్తే మల్టిప్లికేషన్లోకి వెళ్తుంది. ఆ ఫ్రాక్షన్ కూడా మీకు రెసిప్రోకల్ అవుతుంది. 5/1 ఉన్నది 1/5 అవుతుంది. 17 1s 17, 5 4s 20. సో 17/20 వచ్చింది మీకు ఆన్సర్ వచ్చేసరికి. మీకు ఇది మొత్తం చేయడం డౌట్గా ఉంటే సో మీరు అది డైరెక్ట్గా సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ దగ్గర చేసుకోవచ్చు. ఓకే, సో మెథడ్ 2 చూడండి. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఫస్ట్ అక్కడ ఇచ్చిన వాటిని మనం సమ్ చేస్తున్నాం. సేమ్ 4కి 2కి 4కి 2కి మొత్తానికి ఎల్సిఎం చేస్తే మీకు 4 వస్తుంది. ఓకేనా, సో ఎల్సిఎం 4 రాసేసేయండి. 1 ఉంది కదా 1, ఈ 4కి 4 రావాలంటే ఎంత మల్టిప్లై చేయాలి 1. ఆ 1 వచ్చేసరికి న్యూమరేటర్కి మల్టిప్లై అవుతుంది. సేమ్ మీరు మెథడ్ 1లో చేశారు కదా, సేమ్ ప్రాసెస్. 1 ఇంటూ 2కి ఏ నెంబర్ మల్టిప్లై చేస్తే 4 వస్తుంది 2 2s. అవునా, సో ఆ 2 వచ్చేసరికి 1కి ఈ 2కి న్యూమరేటర్లో ఉన్న 1కి మల్టిప్లై అవుతుంది. నెక్స్ట్ ప్లస్ 3 ఉంది, 3 రాసేసేయండి. నెక్స్ట్ 4 ఇంటూ 4కి ఏ నెంబర్ మల్టిప్లై చేస్తే 4 వస్తుంది, మనకి ఎల్సిఎం 4 కాబట్టి 4 రావాలి. ఏ నెంబర్ మల్టిప్లై చేస్తే వస్తుంది 4 1s. అవునా, సో 4 ఆ 1 వచ్చేసరికి ఈ 4కి న్యూమరేటర్లో ఉన్న 3కి మల్టిప్లై అవుతుంది. నెక్స్ట్ ప్లస్ 3 ఉంది, 3 రాసేసేయండి. 2కి ఏ నెంబర్ మల్టిప్లై చేస్తే 4 వస్తుంది 2 2s 4 కదా, సో ఈ 2 వచ్చేసరికి ఈ 2కి న్యూమరేటర్లో ఉన్న 3కి మల్టిప్లై అవుతుంది. ప్లస్ 5 ఉంది, 5 రాసేసేయండి. 4కి ఏ నెంబర్ మల్టిప్లై చేస్తే 4 వస్తుంది 1. సో ఆ 1 వచ్చేసరికి ఈ 5కి మల్టిప్లై అవుతుంది. 1 1s 1, 1 2s 2, ప్లస్లో ఉన్నాయి మిడిల్లో, సో ప్లస్ కన్ఫామ్గా రాయాలి. 3 1s 3 ప్లస్ ఉంది కదా, ప్లస్ 3 2s 6, 5 1s 5/4. మొత్తం 1 + 2 అంటే మీకు టోటల్గా 3, 3 + 3 అంటే 6, 6 + 6 అంటే 12, 12 + 5 అంటే 17. సో నెక్స్ట్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ రాయలేదు కదా, సో అది కూడా రాసేసేయండి. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, సో ఎన్ని అబ్జర్వేషన్స్ ఇచ్చారో చూడండి, అంటే ఎన్ని ఫ్రాక్షన్స్ ఇచ్చారు మీకు క్వశ్చన్లో 4 5 ఫ్రాక్షన్స్ ఇచ్చారు. అవునా, సో 5 పెట్టేసేసేయండి. ఇప్పుడు ఫార్ములా రాసేసేయండి. అరిథమెటిక్ మీన్
దట్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ by number of observations. ఓకే, సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే 17/4 వచ్చింది. మనం యాడ్ చేసాం కదా, 17/4 వచ్చింది. బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే మీకు 5 కదా, సో 5 రాసేసేయండి. ఇది వచ్చేసరికి మీకు ఇది డినామినేటర్, ఇది డినామినేటర్, ఇవి రెండు మల్టిప్లై అవుతాయి. సో 4 5s ఎంత 20 వస్తుంది. లేదు అనుకుంటే ఇక్కడ ఇంకొక స్టెప్ చూడండి, 17/4 ఇక్కడ 5కి ఏం లేకపోతే డినామినేటర్లో 1 ఉన్నట్లు. ఓకేనా, సో దీన్ని వచ్చేసరికి మనం మల్టిప్లికేషన్లోకి తీసుకెళ్తే రెసిప్రోకల్ అవుతుంది. సో 5/1 ఉన్నది 1/5 అవుతుంది. సో 17 1s 17, 5 4s 20 సేమ్ వస్తుంది. ఓకేనా, సో మీరు ఇదైనా రాసుకోండి లేదా ఇదైనా రాసేసుకోండి. ఓకే, దట్స్ ఇట్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. సో నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, అమౌంట్స్ డొనేటెడ్ బై 8 స్టూడెంట్స్. ఓకేనా, సో 8 మెంబర్స్ వచ్చేసరికి ఒక అమౌంట్ని డొనేట్ చేశారు. నివార్ సైక్లోన్ ఎఫెక్టెడ్ పీపుల్ ఆర్. ఓకేనా, సో సైక్లోన్ ఎఫెక్ట్ అయిన పీపుల్కి వాళ్ళు మనీని డొనేట్ చేశారు. ఒకళ్ళు వచ్చేసరికి 300, 450, 700, 650, 400, 750, 900 and 850. ఫైండ్ ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ అమౌంట్స్ డొనేటెడ్. ఓకేనా, సో ఎంత మనీని డొనేట్ చేశారు అనేది మనం అర్థమెటిక్ మీన్లో చూపించమని అడుగుతున్నారు. ఓకే, సొల్యూషన్ చూడండి. సెకండ్ వన్, ఫస్ట్ వచ్చేసరికి మనకి అబ్జర్వేషన్స్ ఇచ్చారు కదా, సో అవి రాసేద్దాం. సొల్యూషన్ గివెన్ డేటా. ఓకేనా, ఆర్ గివెన్ అబ్జర్వేషన్స్ అని రాసేసేయండి. గివెన్ డేటా, సో ఏమి ఇచ్చారు డేటా, 300 రూపీస్, నెక్స్ట్ 450 రూపీస్, నెక్స్ట్ వచ్చేసరికి 700 రూపీస్, 650 రూపీస్, నెక్స్ట్ 400 రూపీస్, నెక్స్ట్ 750 రూపీస్, 900 రూపీస్, నెక్స్ట్ లాస్ట్ 850 రూపీస్. టోటల్గా 8 మెంబర్స్ అన్నారు కదా, 1 2 3 4 5 6 7 8, సో 8 వచ్చేసాయి. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ వీటిని యాడ్ చేద్దాం. మీరు డైరెక్ట్గా ఫార్ములా రాసుకొని అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ యాడ్ చేసుకొని అయినా కానీ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. నేను డైరెక్ట్గా ఫార్ములా రాసి చేస్తున్నాను చూడండి. అర్థమెటిక్ మీన్ ఫార్ములా వచ్చేసరికి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ by number of observations. ఓకే, సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఇక్కడ ఉన్న వాటిని మొత్తాన్ని మనం యాడ్ చేయాలి. 300 ప్లస్ 450 ప్లస్ 700 ప్లస్ 650 ప్లస్ 400 ప్లస్ 750 ప్లస్ 900 ప్లస్ 850 బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8, సో బై 8 రాసేసేయండి. ఇప్పుడు యాడ్ చేసేసేయండి. ఇవి మొత్తం యాడ్ చేస్తే మీకు న్యూమరేటర్లో ఉన్నది 5000 వస్తుంది. సో 5000 పెట్టేసేసేయండి. బై 8 ఉంది కదా, సో 8 రాసేసేయండి. ఓకేనా, సో ఇప్పుడు ఇది క్యాన్సిల్ అవుతుంది కదా, మీకు డైరెక్ట్గా 8th టేబుల్లో అయినా క్యాన్సిల్ అవుతుంది. సో క్యాన్సిల్ చేసేసేయండి, లేదా సెకండ్ టేబుల్ నుంచి అయినా క్యాన్సిల్ చేయొచ్చు, ఆర్ 4th టేబుల్ నుంచి అయినా కానీ క్యాన్సిల్ చేయొచ్చు. 8 1s 8 6 48 అంటే ఇక్కడ మీకు 2 ఉంటుంది, ఇక్కడ 0 ఉంది. ఓకే, సో 8 2s 16 అంటే 4 ఉంటుంది, ఇక్కడ 0 ఉంది. 8 5s 40, టోటల్గా 625 రూపీస్. ఓకేనా, సో వాళ్ళు డొనేట్ చేసింది టోటల్ మనీ వచ్చేసరికి 5000 రూపీస్ అయితే మనం మీన్ ఫైండ్ అవుట్ చేస్తే 625 రూపీస్ వచ్చింది. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం, ద నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ హూ ట్రావెల్ ఇన్ APSRTC బస్ ఫ్రమ్ ఏలూరు టు రంగాపురం ఇన్ 5 trips ఇన్ ఏ డే. ఓకేనా, సో APSRTC బస్సు వచ్చేసరికి ఏలూరు నుంచి రంగాపురం డైలీ 5 trips అనేది చేస్తుంది. సో 5 trips చేస్తుంది. దీనిలో ఫస్ట్ ట్రిప్లో వచ్చేసరికి 35 మెంబర్స్ ఎక్కారు, అంటే 35 ప్యాసింజర్స్ ఉన్నారు. అండ్ నెక్స్ట్ సెకండ్ ట్రిప్లో వచ్చేసరికి 42 ప్యాసింజర్స్,
థర్డ్ ట్రిప్లో 28, ఫోర్త్ ట్రిప్లో వచ్చేసరికి 41 మెంబర్స్ అండ్ ఫిఫ్త్ ట్రిప్లో వచ్చేసరికి 44 మెంబర్స్ అనేవాళ్ళు ఎక్కారు. వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ ట్రావెల్ ఇన్ పర్ ట్రిప్? ఒక ట్రిప్కి ఎంతమంది ఎక్కారు అనేది యావరేజ్ చూపించాలి మనం. ఓకేనా? సో సేమ్ మీరు ఫస్ట్ సెకండ్ ఎలా అయితే చేశారో సేమ్ థర్డ్ ప్రాబ్లం కూడా అలానే చేస్తారు. సో థర్డ్ వన్ చూడండి. థర్డ్ వన్ సొల్యూషన్. ఫస్ట్ గివెన్ డేటా, వాళ్ళు ఇచ్చింది రాసేసేయండి. గివెన్ డేటా సో ఏమిచ్చారు? డేటా వచ్చేసరికి 35, 42, 28, 41, 44. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసరికి మనల్ని యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కదా. సో ఇక్కడ వాట్ ఈస్ ద యావరేజ్ అన్నారు. మీకు యావరేజ్ అన్న మెయిన్ అయినా ఒకటే. ఓకేనా? సో యావరేజ్. మీకు డౌట్ ఉంటే ఆర్ మెయిన్ అయినా పెట్టేసుకోండి. సో మెయిన్ ఫార్ములా రాసేసేయండి. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో నేను నెంబర్ అని చెప్పేసి మొత్తం రాయట్లేదు, మీరు రాసేసుకోండి. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకే, సో దట్ ఈక్వల్ టు ఫస్ట్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అక్కడ ఏమి ఇచ్చారో అవి రాసేసేయండి. ప్యాసింజర్స్ ఈచ్ ట్రిప్కి ఎంతమంది వెళ్ళారో ఇచ్చారు కదా. సో 35 + 42 సమ్ అన్నారు కాబట్టి యాడ్ చేయాలి. +28 + 41 + 44 బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఎన్ని? 1 2 3 4 5 నెంబర్స్ ఉన్నాయి. సో 5 రాసేసేయండి. దట్ ఈక్వల్ టు ఈ న్యూమరేటర్ మొత్తం యాడ్ చేస్తే మీకు 190 వస్తుంది బై 5. సో ఫిఫ్త్ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కదా, క్యాన్సిల్ చేసేసేయండి. 5 1s 5 3s 15, 5 8s 40 అంటే టోటల్గా 38 వచ్చింది. ఓకేనా? సో ఈచ్ ట్రిప్కి వచ్చేసరికి 38 మెంబర్స్ ట్రావెల్ చేశారు. ఇది వచ్చేసరికి యావరేజ్. ఓకేనా? సో మొత్తం మీద యావరేజ్. సో లాస్ట్లో ఒకసారి కన్క్లూడ్ చేసేసేయండి. యావరేజ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ passengers traveled per trip. That equal to 38. Next fourth one చూడండి. Look at fourth problem. ఫైండ్ ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 24 ఫ్యాక్టర్స్కి మనం అర్థమెటిక్ మీన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో 24 ఫ్యాక్టర్స్ అంటే 24 ఏ టేబుల్లో అయితే వస్తుందో దాన్ని మనం ఫ్యాక్టర్స్ అంటాము. ఓకేనా? సో ఇవి ఆల్రెడీ మీరు నేర్చుకొని వచ్చారు ప్రీవియస్ లెసన్స్లో. సో ఇక్కడ రాసేసేయండి. ఫస్ట్ వచ్చేసరికి ఫ్యాక్టర్స్ ఆఫ్ 24 ఆర్. ఓకే, సో 24 ఏ టేబుల్లో వస్తుంది? ఫస్ట్ టేబుల్ నుంచి స్టార్ట్ చేయండి. ఫస్ట్ టేబుల్లో వస్తుంది, సెకండ్ టేబుల్లో వస్తుంది, 2 12s 24 కదా. నెక్స్ట్ థర్డ్ టేబుల్లో కూడా వస్తుంది. థర్డ్ టేబుల్లో ఎక్కడ వస్తుంది? 3 8s 24. నెక్స్ట్ ఫోర్త్ టేబుల్లో వస్తుంది, 4 6 24. నెక్స్ట్ సిక్స్త్ టేబుల్లో వస్తుంది, 6 4s 24. నెక్స్ట్ ఎయిత్ టేబుల్లో వస్తుంది, 8 3s 24. నెక్స్ట్ 12th టేబుల్లో వస్తుంది, 12 2s 24. నెక్స్ట్ 24th టేబుల్లో. నెక్స్ట్ ఇంకే టేబుల్లో రాదు. ఓకేనా? సో మీరు ఏ టేబుల్స్లో వస్తుందో చూసుకొని రాసుకోవాలి. ఇక్కడ 5th టేబుల్లో మీకు 24 రాదు. నెక్స్ట్ 7th టేబుల్లో కూడా రాదు, 9thలో రాదు, 10th 11thలో రాదు, 13 14 రాదు. ఇక్కడ ఫ్యాక్టర్స్ అంటే ఏదైతే నెంబర్ ఉందో ఇంకా అదే మీకు లాస్ట్ వచ్చేస్తుంది. అది లాస్ట్ నెంబర్ వచ్చింది అంటే సో మీకు ఇంకా నెక్స్ట్ నెంబర్స్ ఏవి రావు. ఓకేనా? సో అది. సో ఇక్కడ సేమ్ ఫస్ట్ ఫార్ములా రాసేసేయండి. అర్థమెటిక్ మీన్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్
అబ్జర్వేషన్స్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇవి యాడ్ చేసేసేయండి. 1 + 2 + 3 + 4 + 6 + 8 + 12 + 24 బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయో చూడండి. 1 2 3 4 5 6 7 8. సో 8 ఉన్నాయి కదా, సో బై 8 పెట్టేసేసేయండి. దట్ ఈక్వల్ టు ఇవి మొత్తం యాడ్ చేస్తే మీకు న్యూమరేటర్ వచ్చేసరికి 60 వస్తుంది. 60 రాసేసేయండి. మొత్తం యాడ్ చేస్తే మీకు 60 వస్తుంది. సో 60 బై 8 ఉంది కదా, 8 పెట్టేసేసేయండి. క్యాన్సిల్ అవుతుంది కదా, క్యాన్సిల్ చేయండి. సో మీకు ఎగ్జాక్ట్గా అయితే ఏం క్యాన్సిల్ అవ్వదు. సో ఫ్రాక్షన్ వచ్చేస్తుంది. 2 4s 8, 2 3s 6 0. నెక్స్ట్ 2 2s 4, 2 15s 30. అంటే టోటల్గా 15/2 వచ్చింది. సో ఇది డివైడ్ అవుతుంది కదా, డివైడ్ చేసేసేయండి. సెకండ్ టేబుల్ 2 7s 14, 1.0, 2 5s 10. సో ఈ ఫ్రాక్షన్ మనం డివైడ్ చేస్తే 7.5 వస్తుంది. సో 7.5 రాసేసేయండి. ఓకేనా. సో ఇదే మీకు ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ వన్, 5th ప్రాబ్లం చూద్దాం. 5th వన్, ఫైండ్ ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ x + 1 అండ్ x + 2. ఓకేనా. సో మీకు ఎప్పుడైనా కానీ అర్థమెటిక్ మీన్ ఆర్ లేకపోతే యావరేజ్ ఈ 3 వర్డ్స్ కనిపించినాయి అంటే సేమ్ ఫార్ములాని యూజ్ చేస్తారు. ఓకేనా. సో సేమ్ ఫస్ట్ గివెన్ డేటా, అక్కడ ఏం డేటా ఇచ్చారో అది రాసేసేయండి. సొల్యూషన్ గివెన్ డేటా. సో గివెన్ డేటా వచ్చేసరికి ఏమి ఇచ్చారు, x, x + 1, x + 2. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకే. సో ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే డైరెక్ట్ ఫార్ములా అయినా రాసుకోవచ్చు. సో డైరెక్ట్ ఫార్ములానే రాస్తాను నేను. అర్థమెటిక్ మీన్. ఓకే. ఫార్ములా వచ్చేసరికి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకే. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఇక్కడ ఉన్న అబ్జర్వేషన్స్ని యాడ్ చేయాలి. x + 1, x + 2 బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3. ఓకేనా. సో ఇవి యాడ్ చేశారు కదా, ఇవి మొత్తం ఒకటే. x + 2 మొత్తం వచ్చేసరికి ఒక అబ్జర్వేషన్, x + 1 ఒక అబ్జర్వేషన్, x ఒక అబ్జర్వేషన్. 1 2 3 ఉన్నాయి కదా, సో 3 పెట్టేసేసేయండి. దట్ ఈక్వల్ టు x + x అంటే 2x వస్తుంది, 2x + x అంటే 3x వస్తుంది. మనం యాడ్ చేసినప్పుడు xలే వస్తాయి, అదే మల్టిప్లై చేస్తే స్క్వేర్స్ వస్తాయి. 1 + 2 అంటే 3/3. ఓకేనా. సో టోటల్గా వచ్చేసరికి 3x + 3 వచ్చింది. మీకు డౌట్ ఉంది అనుకుంటే ఏం చేస్తారంటే ఈ 3 క్యాన్సిల్ చేయాలి కదా, సో పైన ఉన్న న్యూమరేటర్లో మీరు 3ని కామన్ తీయండి. ఓన్లీ న్యూమరేటర్లోనే మనం 3ని కామన్ తీస్తున్నాం. సో ఈ 3 అవుట్ సైడ్ రాస్తే ఇక్కడ ఓన్లీ ఎక్సే ఉంటుంది, ప్లస్ ఇక్కడ 3 ఇక్కడ అవుట్ సైడ్ రాసామంటే ఇక్కడ 1 ఉంటుంది. మీకు డౌట్ ఉంటే ఇవి మల్టిప్లై చేయొచ్చు, మల్టిప్లై చేసి చూడండి. ఈ బ్రాకెట్ అంటే మీనింగ్ వచ్చేసరికి మీకు ఇంటూ 3 × x అంటే 3x వస్తుంది, ప్లస్ 3 1s 3. ఓకేనా. సో ఇక్కడ ఈ 3 ఇక్కడ రాస్తే ఇక్కడ ఓన్లీ 1 వస్తుంది బై 3. ఇప్పుడు ఈ 3 క్యాన్సిల్ అయిపోతుంది. సో x + 1 వచ్చింది అర్థమెటిక్ మీన్ వచ్చేసరికి. ఓకే. సో దట్స్ ఇట్. ఈ ప్రాబ్లంతో ఈ వీడియో కంప్లీట్ అయిపోయింది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీరు కామెంట్ చేసేటప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి, ఎందుకంటే నేను రిప్లై ఇచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ రావాలి అంటే సబ్స్క్రిప్షన్ కంపల్సరీ. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు వచ్చేసరికి మీకు నోట్స్ డిస్ప్లే అవుతుంది, ఒకసారి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.